రాజోలు గడ్డ పవన్ కళ్యాణ్ గారి అట్ట 2019లో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు గెలిచినటువంటి ఏకైక నియోజకవర్గం. ఆయన పార్టీ అన్నా ఆయనన్నా అక్కడ ఉండేటువంటి ప్రజలు గుండెల్లో పెట్టుకు చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఏ రేంజ్ లో ఆయన అభిమానులు అయితే ఉండేవాళ్ళు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు కూడా అదే రేంజ్ లో ఉండేవారు. 5 ఏళ్ల పాటు అక్కడ ఏం చేశారు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారా, ఇన్ఛార్జీలు ఉన్నారా, ఎవరిని పట్టించుకోవాలా. పిఠాపురం కన్నా ముందే రాజోలు జనసేన అడ్డ, పవన్ కళ్యాణ్ గారు అడ్డ. మొత్తం అంతా కూడా కటౌట్లతో నింపేశారు. ఆ హైవే నుంచి ఆ ఊరి మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేసేటువంటి ప్లేసులు అన్ని కూడా ఈ రేంజ్ లో కనిపిస్తాయి. ఒక 10 మంది ఏర్పడి ఆ 10 మంది కలిపి ఒక ఇంటింటి తిరిగి పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి ఓటేయండి అమ్మా, ఆయన ఎవరికి ఇచ్చినా సరే ఓటేయాలి, ఎందుకంటే ఆయన ఒక గొప్ప వరం ఈ రాజకీయాలు. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రాజోలు గడ్డ పవన్ కళ్యాణ్ గారి అట్ట. అదేంటి పిఠాపురం కదా రాజోలు అంటున్నారేంటి అంటే, పిఠాపురం 2024 నుంచి పవన్ కళ్యాణ్ గారు అడ్డానే, కానీ రాజోలు అలా కాదు. 2019లో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు గెలిచినటువంటి ఏకైక నియోజకవర్గం. ఆ ప్రజలు రెండోసారి కూడా జనసేన పార్టీకి పట్టం కట్టి అక్కడ ఎవరు నిలబడ్డారు అనేది పక్కన పెట్టండి, గెలిపించటం మాత్రం పక్కా అనుకునేటువంటి స్థాయిలో వాళ్ళ అభిమానం, ప్రేమ అంతా ఇంత కాదు పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయన పార్టీ అన్నా ఆయనన్నా అక్కడ ఉండేటువంటి ప్రజలు గుండెల్లో పెట్టుకు చూసుకుంటారు. అందుకే డిప్యూటీ సీఎంగా మొట్టమొదటిసారి ఆ నియోజకవర్గంలో అడుగు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకేమన్నా ఉంటుందా? చూడండి, నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారికి ఆయన పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో కూడా ఆయన ఓడిపోయి, రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఆయన ఓడిపోయి, ఆయన పార్టీ ఓడిపోతే ఏకైక నియోజకవర్గం గెలిపించుకుని రాష్ట్రంలో మొట్టమొదటి అడుగు రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొట్టమొదటిసారి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది రాజోలు నియోజకవర్గం నుంచే. అసెంబ్లీకి ఆ నియోజకవర్గాన్ని నుంచే ఒక ఎమ్మెల్యేని పంపించారు. తర్వాత అతను వేరే పార్టీలో జాయిన్ అయిపోయాడు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ పశ్చాత్తాపడుతూ కొంత బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఆ ఊరి నుంచి గెలిచినటువంటి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా, చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకు వెళ్ళినా 2019 నుంచి 24 వరకు, ఇవి కరెక్ట్ గా చెప్పాలంటే ఆయన ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయేవాళ్ళు. ఆయన పేరు రాపాక వరప్రసాద్ గారు. ఆయన గురించి ఎప్పుడైతే ఆయన జనసేనను వదిలేసి వేరే పార్టీకి వెళ్ళిపోయి వాళ్ళకి వత్తాసు పలుకుతూ పాలాభిషేకాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ కూర్చున్నారో, అప్పటి వరకు కూడా ఎప్పుడైతే ఆ పార్టీకి వెళ్ళక ముందు వరకు కూడా ఆయన మీద ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండేది. పవన్ కళ్యాణ్ గారికి ఏ రేంజ్ లో ఆయన అభిమానులు అయితే ఉండేవాళ్ళు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు కూడా అదే రేంజ్ లో ఉండేవాళ్ళు. బట్ కాకపోతే అది ఆయన పాడు చేసుకున్నారు. మొత్తం ఆయన రాజకీయ జీవితాన్నే ఆయన చేతులారా జస్ట్ ఏదో ఇచ్చేటువంటి దానికోసం ఆయన ఆ తాపత్రయపడి ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్నారు అనుకోండి. కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద ఏ మాత్రం ప్రేమ తగ్గల. 5 ఏళ్ల పాటు అక్కడ ఏం చేశారు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారా, ఇన్ఛార్జీలు ఉన్నారా, ఎవరిని పట్టించుకోవాలా. గుండెల్లో పెట్టుకుని ఇంకా అభిమానులు పెరిగారే తప్ప ఎక్కడ తగ్గినటువంటి పరిస్థితి లేదు. అలాంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో అక్కడ అడుగు పెడుతున్నారు. పలు సమస్యలకి, మొన్న వచ్చినటువంటి తుఫానుకి సంబంధించినటువంటి ఇష్యూ, ఆ కొబ్బరి తోటలకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అలాగే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ ఉండేటువంటి ప్రజల ప్రేమను చూడటానికి ఆయన గతంలో చాలా సార్లు చూశారనుకోండి. ఆ స్పెషల్ అట్రాక్షన్ వేరు. అందుకనే పిఠాపురం కన్నా ముందే రాజోలు జనసేన అడ్డ, పవన్ కళ్యాణ్ గారి అడ్డ. నిజంగా గనక ఆ రాజోల్లో ఈ రిజర్వేషన్లు లేకుండా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఉండుంటే యునానిమస్ గా చెప్పాలంటే పిఠాపురంలో 70,000 కాదు, రాజోల్లోనే 1,00,000 దాటేదని చెప్పాలి. హ్యాపీగా ఆయన గెలిచేసేవాళ్ళు, అందులో అసలు డౌటే లేదు. అక్కడ ఎవరు నిలబడతారనేది కూడా లేదు. ఇప్పుడు దేవప్రసాద్ గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితులు. ఆయన చాలా కొద్దిగా టైంలోనే అక్కడికి రావటం, ఆ నియోజకవర్గంలో మంచి ఇంపాక్ట్ చూపించడం కూడా జరిగింది. ఆ తర్వాత గెలిచారు. గెలిచిన తర్వాత కూడా ఆయన మార్క్ పరిపాలన కూడా ఆయన కూడా చేస్తున్నారు. ఎస్పెషల్లీ అక్కడ ఈ కటౌట్లు చూడండి, వాళ్ళకి ఎంత అభిమానమో పవన్ కళ్యాణ్ గారు అంటే, జనసేన పార్టీ అంటే. మొత్తం అంతా కూడా కటౌట్లతో నింపేశారు. ఆ హైవే నుంచి ఆ ఊరి మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేసేటువంటి ప్లేసులు అన్ని కూడా ఈ రేంజ్ లో కనిపిస్తుంది. మరి మిగతా రాష్ట్రాల గురించి, మనం మిగతా నియోజకవర్గాల గురించి పక్కన పెడితే, రాజోలు నియోజకవర్గం ఎప్పుడూ కూడా అది జనసేనకి ఒక కంచు కోట. దాదాపు ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి ఆ కంచు కోట పదిలంగా ఉంచుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ కంచు కోట అలాగే ఉంటది,
అది పవన్ కళ్యాణ్ గారిదిరా అని చెప్పుకునేంత, అది పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పుకునేంత స్థాయిలో మనం ఈ రోజు అక్కడ దాన్ని చూడొచ్చు. అంటే ఎంత అభిమానం ఉంటే అంత భారీ కటౌట్లు అక్కడ ఉండేటువంటి నాయకులే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, ఎస్పెషల్లీ అంటే ఇక్కడ పెద్ద పెద్ద నాయకులే కదా ఇంత కటౌట్లు పెట్టేది అని అనుకుంటా. 2019 ఎలక్షన్స్ లో నేను స్వయంగా చూశాను. 2024 ఎలక్షన్స్ ముందు కూడా గ్రౌండ్ లెవెల్లో తిరిగి ప్రజల అభిప్రాయం తెలుసుకున్నాను. అక్కడ ఉండేటువంటి ప్రజల అసలు ప్రేమ అంతా ఇంత కాదు. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న షాపులు నడుపుకునే వాళ్ళు కూడా ఇంట్లో మహిళలతో సహా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పాంప్లెట్ పట్టుకుని అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు, అసలు ఎవరు పోటీ చేస్తారు అనేది క్లారిటీ లేకముందే వాళ్ళు ప్రతి ఇంటింటికి తిరిగి ఒక్కొక్క 10 మంది ఏర్పడి ఆ 10 మంది కలిపి ఒక్కొక్క ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి ఓటేయండి అమ్మా, ఆయన ఎవరికి ఇచ్చినా సరే ఓటేయాలి, ఎందుకంటే ఆయన ఒక గొప్ప వరం ఈ రాజకీయాలకు, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడు అవుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదని పవన్ కళ్యాణ్ గారిని పూర్తి స్థాయిలో నమ్మినటువంటి నియోజకవర్గం అంటే అది రాజోలనే చెప్పాలి. అందుకనే వాళ్ళు ఎన్నో ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాలు వచ్చినా చెప్పాలంటే ప్రతిపక్షమే లేకుండా చేస్తారు. అక్కడ ప్రతిపక్షం అనేది కనిపించకుండా చేస్తారు. అసలు మీరు ఎవరినైనా నుంచోబెట్టండి, మాకు అనవసరం, ఇక్కడ జనసేన గెలుస్తుంది అంతే. వాళ్ళు చెప్పిన మాట ఇదే. అలాంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి అడుగు పెడుతుంటే ఊరుకుంటారా? వాళ్ళ అభిమానాన్ని, వాళ్ళ ప్రేమను ఏ రకంగా చూపించాలో ఆ రకంగా చూపిస్తున్నారు. అది ఓట్ల రూపంలో అయినా సరే, ఆయన అడుగు పెట్టినప్పుడు ఆయనకి ఇచ్చేటువంటి స్వాగతం రూపంలో అయినా సరే. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఆ ప్రేమకి ఎప్పుడు ఆయన బానిసగానే పనిచేస్తారు. అందుకనే రాజోలికి, పిఠాపురానికి ఎంత స్పెషల్గా ఆయన చూసుకుంటారో అదే స్పెషల్గా రాజోలికి కూడా ఆయన స్నేహితుడిని పెట్టి ఎమ్మెల్యే చేసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాలకు, ఆయన ప్రారంభోత్సవాలకు కూడా ఆయనే స్వయంగా వెళ్ళటం జరిగింది. సో చూద్దాం, మిగతా మీకు లైవ్ లింక్ కూడా వస్తుంది, అవి కూడా చూడండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఎలా ఉందో ఈవెన్ కిరణ్ టీవీలో కూడా లైవ్ వస్తుంది, చూడండి.